జిల్లా మంగళగిరిలో అర్ధరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో ఆంజనేయులు అనే వ్యక్తి అసభ్యంగా ఫోటోలు తీస్తున్నాడంటూ మహిళలు రోడ్డెక్కారు. ఆంజనేయులను పట్టుకుని స్థానికంగా ఉండే చర్చిలో దాచుంచారన్న సమాచారంతో ఆ ప్రాంతానికి మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తుమ్మపూడి గ్రామ మహిళలంతా రోడ్డుపైకి వచ్చి ఆంజనేయులను బయటకు తీసుకురావాలని నినాదాలు చేశారు. సుమారు గ్రామంలోని 100 మంది పైగా మహిళల ఫోటోలు అతని ఫోన్లో ఉన్నాయని ఆరోపించారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అయితే మంగళగిరి రూరల్ సీఐ ఏవి బ్రహ్మయ్య స్థానికులతో మాట్లాడారు. ఆంజనేయుల్ని తమకు అప్పగించే వరకు తగ్గేదే లేదంటూ మహిళలు భీష్మించుకున్నారు. ఆంజనేయులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లొద్దని తమకు అప్పచెప్పాలంటూ నినాదాలు చేశారు. నిందితుడు ఆంజనేయుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తుమ్మపూడి గ్రామంలో నల్లమూడి ఆంజనేయులు అనే వ్యక్తి ఇక్కడున్న మహిళలను వీడియోలు తీస్తున్నాడని, అదేవిధంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నా లేదా కాలేజీకి వెళ్తున్నా లేదా పనులు చేసుకుంటున్నా అక్కడ కూర్చొని అతను వాళ్ళ వీడియోలు ఫోటోలు తీస్తున్నాడని, అవి అసభ్యకరంగా వాటిని పోస్ట్ చేస్తున్నాడని చెప్పేసి గ్రామస్తులందరూ చెప్పడం జరిగింది. దాని మీద అతన్ని ఇక్కడే ఈరోజు ఈ చర్చిలో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు బాధితురాలి ఫిర్యాదు తీసుకొని దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతను మా అదుపులో తీసుకుంటాము. అతని మీద చట్ట ప్రకారం తగిన శిక్ష విధిస్తామని, చట్ట ప్రకారం తగిన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అయితే ఇమీడియట్ గా మాకు ఈ విషయం తెలియగానే వెంటనే స్పాట్ లోకి వచ్చేసేసి బాధితురాల దగ్గర నుంచి స్వయంగా మేమే ఫిర్యాదు తీసుకొని 10 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని నిందితుడిని కూడా మా కస్టడీలో తీసుకొని ఇమీడియట్ గా అతని మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. నేను రోజు డ్యూటీ ట్రైనింగ్కి వెళ్తాక ఏం చేస్తానంటే చిలుగు నుంచి తుంపుడు వస్తా. తుంపుడు స్టాప్లో బస్సు ఎక్కుతాం. మేము 6:40కి అలా బస్సు వచ్చింది మాకు తెనాల నుంచి. ఆ బస్సు ఎక్కడానికి వెయిట్ చేస్తాం. అక్కడ అంటే నేను నిన్న గమనించి అంతకుముందు ఎప్పుడు చేశాడో నాకైతే తెలియదు. తను ఫోన్ అదే పనిగా తిప్పుతా అటు ఇటు చేస్తున్నాడు. అందుకని ఏం చేసా, అంకుల్ ఫోన్ ఏదైతే అది అయిందని చెప్పి ఫోన్ ఉన్నా లేకపోతే నాకు సంబంధం లేదు. నాకు డౌట్ వచ్చింది, ఫోన్ తీసుకుందామని చూసా. ఫోన్ ఇవ్వనన్నాడు. ఫోన్ ఇవ్వాల్సిందని లాక్కుంటే లాక్ వేసి నేను లాక్ మర్చిపోయా అన్నాడు. నువ్వు నాకు ఫోన్ ఇవ్వాల్సిందని అంటే పైన 5 వీడియోలు తీసాడు. అప్పటికే 5 వీడియోలు నేను డిలీట్ చేసి పర్మనెంట్ డిలీట్ కూడా చేసేది. అంటే ఇంకెక్కడితో ఆపేద్దాము, అప్పుడే తీస్తాం స్టార్ట్ చేశాడు అనుకోని. ఆంజనేయులు అంటే ఆయన పేరు. ఆయన ఫోటో వీడియో తీశాడు. అంటే అప్పుడే తీసాడా, ఇంతకు ముందు ఎప్పుడు తీయలేదు అయ్యేనేమో అనుకుని నేనేం చేసా, అవి డిలీట్ చేసి ఆయనకి ఇలా ఫోన్ ఇస్తున్నా. ఏళ్ళు తగిలి స్క్రోల్ అయింది. కొంచెం స్క్రోల్ అవ్వగానే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఆ అమ్మాయి ఫోటోలు కనిపించినాయి. ఏంటిది అని చెప్పి ఆలోచించాడు. ఫోన్ లాక్కొని జోబులో పెట్టేసుకున్నాడు. ఫోన్ ఇవ్వలా. మళ్ళీ ఏం చేశాను, రిటర్న్ మళ్ళీ ఫోన్ లాక్ కూడా ట్రై చేసి ఫోన్ లాక్కున్నా. తీనంటే దీని అన్నాడు. ఎలాగన్నా లాక్ తీపిచ్చి ఫోటోలు చూస్తే అందరూ మా ఊరోళ్ళయ్యే. మా చుట్టాల పిల్లలు అవని, ఈ ఊరు పిల్లలు అవని, అందరూ మా ఫ్రెండ్స్, మా చెల్లెలు అందరూ మా వాళ్ళు ఉన్నాయి. మా చిలువురండి. నా పేరు శ్రీదేవి. మేము డ్యూటీకి వెళ్తున్నామండి. తుమ్మపూడి రేవు దగ్గర బస్ కోసం ఆగాం. అయితే తను ఫోటోలు తీసేది మాకైతే తెలియలేదండి. ఎప్పటి నుంచి తీస్తున్నాడో మాకైతే తెలీదు. తర్వాత అమ్మాయి ఎదురుగా కూర్చొని ఉంది. తను ఫోటో ఫోన్ పెడుతున్నాడు. పెట్టలేకే అమ్మాయి గమనించింది. అంకులు నీ ఫోటోలు తీస్తున్నావు కదా, వీడియో తీస్తున్నావు కదా, ఏది నీ ఫోన్ ఒకసారి ఇవ్వు అని అన్నారు. అంటే ఇవ్వలే ఆయన చాలా సేపటి దాకా. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇటు అంటే అంకులు చూసిస్తాను ఇటు ఇవ్వండి అని తీసుకుంది. తీసుకొని ఫోన్లో ఫోటోలు తీస్తే అన్ని చండాలంగా ఉన్నాయి. ఆ ఫోటోలు అన్నీ కొన్ని డిలీట్ చేశాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఎప్పటి నుంచి తీస్తున్నాడో అంటే ఇవన్నీ చాలా ఉన్నాయి అని చెప్పింది. మేము అక్కడికి బస్సులో అడవుల్లో ఉన్నాము. ఫోన్ తీసుకుంది అమ్మాయి. ఫోన్ ఇవ్వమ్మని అమ్మడబడుతున్నాడు. అయినా కానీ అమ్మాయి ఇవ్వలా. ఇంకా ఎన్ని ఉన్నాయో చూడాలని ఆ ఫోను తర్వాత లాక్ చూపించాడు. ఆ లాక్ తీసి చూస్తే 7,100 ఫోటోలు ఉన్నాయంట. అవి ఎంత చండాలంగా ఉన్నాయంటే ఆ ఫోటోలు అంత చండాలంగా ఉన్నాయండి. తుమ్మకూడండి.